Now we see the next problem, which is fourth one. Find inverse Laplace transform of s by s plus 3 whole square. ఇక్కడ మనకి చూడంగానే అర్థమవుతుంది s plus 3 ఉంది కదా. L inverse s by s plus 3 whole square, right? But in numerator we have no s plus 3, only s is there. This one s plus 3 కాబట్టి ప్లస్ 3 ఉన్నదాన్ని మనం ఏం చేయొద్దు, అందులో హోల్ స్క్వేర్లో ఉంది ఇది కాబట్టి ఈ ఎస్కి మీరు ప్లస్ 3 యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేయండి. ఈ ఎస్ ప్లస్ 3ని మీరు ఒక టర్మ్గా ట్రీట్ చేయండి, ఎస్ ప్లస్ 3ని. కాబట్టి ఎస్ ప్లస్ 3 మైనస్ 3. ఇప్పుడు ఇక్కడ ఎస్ ప్లస్ 3 ఉంది, ఇక్కడ ఎస్ ప్లస్ 3 ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఇక్కడ ప్లస్ 3 ఉంది కాబట్టి బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఈ పవర్ మైనస్ 3t, అంటే ఇంక ఈ 3 రాదనమాట. ఈ పవర్ మైనస్ 3t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఎస్ ప్లస్ 3లో నుంచి 3 వెళ్ళిపోయింది అని అర్థం కాబట్టి ఎస్ రాస్తాం, కింద కూడా ఎస్ రాస్తాం. సో ఎస్ ప్లస్ 3 ప్లేస్లో ఎస్ రాస్తాం. మైనస్ 3 ఆల్రెడీ ఉంది, అంటే ఈ మైనస్ 3ని మనం ఏం చేయాలి, ఎస్ ప్లస్ 3 ప్లేస్లో మాత్రమే ఎస్ రాసాం, కింద కూడా ఎస్ ప్లస్ 3 ప్లేస్లో ఎస్ నోట్ చేసాం. నౌ వి గెట్ ఈ పవర్ మైనస్ 3t ఎల్ ఇన్వర్స్ ఎస్ మైనస్ 3 బై ఎస్ స్క్వేర్. నౌ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్, see this inverse ma s by s square. what is s by s square? s క్యాన్సిల్ పోతే 1 by s ఉంటుంది. అలాగే ఇది మైనస్ 3 by s స్క్వేర్, 2 టర్మ్స్ వస్తాయన్నమాట. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం, ఈ పవర్ 3t యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. ఎల్ ఇన్వర్స్ చెప్పానుగా ఫస్ట్ టర్మ్ s by s స్క్వేర్ అంటే 1 by s మైనస్ ఇది చూడండి మైనస్ 3 by s స్క్వేర్, 3 బయట పెట్టేస్తాం కాబట్టి ఎల్ ఇన్వర్స్ 1 by s స్క్వేర్. వాట్ ఈస్ దిస్ మా, ఈ పవర్ మైనస్ 3t యాజ్ ఇట్ ఈస్, ఈ పవర్ మైనస్ 3t యాజ్ ఇట్ ఈస్. Now e power minus 3t as it is, L inverse 1 by s minus 3 L inverse 1 by s square, e power minus 3t. What is L inverse 1 by s? 1 minus 3 ఉంది. L inverse 1 by s square means t, already చెప్పాను, L inverse 1 by s square t. So this is the value of the given inverse Laplace transform. L inverse s by s plus 3 whole square is equal to e power minus 3t 1 minus 3t. Okay. See the next problem. Find L inverse s plus 3 by s square minus 10s plus 29. ఇక్కడ మీరు గమనించారంటే ఫస్ట్ యూ అబ్జర్వ్ ద డినామినేటర్ మా, ఫస్ట్ యూ అబ్జర్వ్ ద డినామినేటర్. వాట్ ఈస్ డినామినేటర్? s స్క్వేర్ మైనస్ 10s ప్లస్ 29 ప్లస్ 29. ఓకే, యు సీ హియర్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ 5 అంటే మైనస్ 2ab, s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ 5. 5 అంటే b ప్లేస్లో ఉంది, సో 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది కదా. చూద్దాం, దీన్ని కంప్లీట్ స్క్వేర్గా రాయాలి. సొల్యూషన్, దిస్ ఈస్ ద గివెన్ వన్. ఎల్ ఇన్వర్స్ s ప్లస్ 3 బై s స్క్వేర్ మైనస్ 10s ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్, న్యూమరేటర్ నేమ్ మార్చద్దు, కింద చూడండి s మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 అని. నేను చెప్పాను కదా s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ 5 ప్లస్ 5 స్క్వేర్, అంటే s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ 5 ప్లస్ 5 స్క్వేర్ అంటే s మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 24 అవుతుంది. ప్లస్ 5 స్క్వేర్ మీన్స్ 25. ఇక్కడ ఎంత ఉంది? 29. 25 అనేది హోల్ స్క్వేర్లోకి వెళ్ళిపోతే ఇంకా రిమైనింగ్ 4 ఉంది. మీరు ఇప్పుడు ఎలాబరేట్ చేయండి దీన్ని. s స్క్వేర్ మైనస్ 2ab ప్లేస్లో మైనస్ 10s అంటే ఇక్కడ దాకా వచ్చింది, ప్లస్ 25 ప్లస్ 25 ఇంకెంత ఉంది? ప్లస్ 4. 29 సరిపోయిందిగా. ఓకే, ఇలా ఉందమ్మా. డినామినేటర్ అబ్జర్వ్ చేయమని చెప్పాను, మెయిన్ డినామినేటర్, దాన్ని చూసుకొని న్యూమరేటర్ మనం చేంజ్ చేయాలి. హియర్ ఇట్ ఈస్ ఎస్ మైనస్ 5 హోల్ స్క్వేర్ అంటే ఎస్ ఉండాల్సిన దగ్గర ఎస్ మైనస్ 5 ఉంది అనుకోండి. కాబట్టి ఇక్కడ ఎస్ మైనస్ 5 లేదు, మీరేం చేస్తారు? ఎస్ మైనస్ 5 తీసుకోవాలి, అంటే మైనస్ 5 చేసి ప్లస్ 5 చేస్తే వాల్యూ మారదుగా. కాబట్టి ఈ న్యూమరేటర్ ఎస్ ప్లేస్లో యూ సబ్స్టిట్యూట్ ఎస్ మైనస్ 5 ప్లస్ 5 ప్లస్ 8. యాజ్ ఇట్ ఈస్గా ఎస్ ప్లస్ 3 ఉన్నట్లే మైనస్ 5 ప్లస్ 5 మనం యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి వాల్యూ మారలేదు. అండ్ సేమ్ డినామినేటర్. నవ్ యూ అబ్జర్వ్ మా, ఎస్ మైనస్ 5 ఈజ్ దేర్, ఎస్ మైనస్ 5 ఈజ్ దేర్. కాన్స్టెంట్ ఎంతన్నా ఉండనివ్వండి, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఓకే, ఎస్ మైనస్ 5. సో ఎస్ ఉండాల్సిన దగ్గర ఎంత ఉంది? ఇక్కడ ఎస్ మైనస్ 5 ఉంది కాబట్టి ఈ పవర్ 5t తీసుకుంటాంగా. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తే బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఈ పవర్ 5t
5 బయట వచ్చేసింది అంటే రిమైనింగ్ ఎల్ ఇన్వర్స్ ఇంకా ఎస్ మైనస్ 5 ప్లేస్లో ఎస్ మాత్రమే రాస్తాం, ఎస్ ప్లస్ 8 బై ఇక్కడ కూడా ఎస్ ప్లస్లో ఎస్ మాత్రమే రాస్తాం, ఎస్ హోల్ స్క్వేర్ మీన్స్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4. సో బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఈ పవర్ 5t వచ్చేసిన తర్వాత రిమైనింగ్ ఎల్ ఇన్వర్స్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మీకు 2 టర్మ్స్ ఆర్ దేర్, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 1 టర్మ్, 8 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 1 టర్మ్. కాబట్టి ఈ 2 టర్మ్స్కి ఎల్ ఇన్వర్స్ అప్లై చేయాలి. దెన్ వీ గెట్ ఈ పవర్ 5t ఫస్ట్ వన్ ఎల్ ఇన్వర్స్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 8 ఇంటూ 1 అని అర్థం, 8 కాన్స్టెంట్ బయట తీసేస్తే ఎల్ ఇన్వర్స్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. వాట్ ఈస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4? ఈ 4ని ఎలా రాయొచ్చు? యాజ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈ పవర్ 5t యాజ్ ఇట్ ఈస్ ఎల్ ఇన్వర్స్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మా ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 8 ఎల్ ఇన్వర్స్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. యూ రిమెంబర్ ద ఫార్ములా మా, హియర్ ప్లస్ ఈస్ దేర్, s is in the numerator, so you get cos function. L inverse s by s square plus a square lagundi, a is 2. Now you write cos 2t. This is cos 2t e power 5t. This is cos 2t plus 8. What about this? L inverse 1 by s square plus a square. 1 undi kabatti s unte cos ma, 1 undi kabatti sin, s square plus a square ante 1 by a sin 80 ravali. So 1 by a means 8 into 1 by a means 1 by 2 sin 2t because a is 2 kabatti. Now what is the remaining value? This e power 5t cos 2t, 8 into 1 by 2 means 4 sin 2t. So the inverse Laplace of given function is equal to e power 5t cos 2t plus 4 sin 2t. ఇక్కడ మనం కంప్లీట్ స్క్వేర్ చేసామంటాం. ఇలాగే థర్డ్ ప్రాబ్లం కూడా ఇలాగే చేసాం, మీరు గమనించారా? కాకపోతే ఫస్ట్ యూ observe the denominator only. First you observe the suppose we see the numerator, here s plus 3 is there, so you don't write e power minus 3t. First you observe the denominator, s square minus 2s into 5. కాబట్టి 5 స్క్వేర్ రాయగలిగితే 5 స్క్వేర్ రాయొచ్చు కదా, 25 ప్లస్ 4గా రాయొచ్చు కదా దీన్ని. కాబట్టి s మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇది బేస్ చేసుకునే మీరు యాడ్ చేయడం సబ్స్ట్రాక్ట్ చేయడం చేయాలి. ఎస్ మైనస్ 5 ఉంది అంటే ఎస్ ఉన్న ప్రతి దగ్గర ఎస్ మైనస్ 5 వచ్చేటట్లు చేయాలి. హోల్ స్క్వేర్లో దీన్ని ఏం చేయలేం కాబట్టి ఎస్కి 5 సబ్స్ట్రాక్ట్ చేయండి, 5 యాడ్ చేయండి. నౌ సీ దిస్ వన్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ సమ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో మీకు ఎస్ ఉన్న ప్రతి దగ్గర ఎస్ మైనస్ 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ టు అప్లై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. నౌ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఈ పవర్ 5t ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఇప్పుడు ఎస్ మైనస్ 5 ప్లేస్లో ఎస్ పెడతాం, రిమైనింగ్ కాన్స్టెంట్ 5 ప్లస్ 3 8 ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడ 2 టర్మ్స్ ఇన్ న్యూమరేటర్, సో యూ గెట్ 2 టర్మ్స్ inverse of 2 terms by using the formula. This is cos 2t and this is 1 by 2 sin 2t. You get the result.